గంజాయి డ్రగ్స్ తో విద్యార్థులు యువత భవిష్యత్తు నాశనమవుతుందని దీంతో దేశం అంధకారంలోకి వెళ్తుండటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషనర్ చైర్మన్ కేసరి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని ఎఫెక్స్ కళాశాలలో బాలల హక్కుల పరిరక్షణ మరియు కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసరి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి డ్రగ్స్, గంజాయే కారణమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. లేకపోయినా ఏం జరుగుతుందో ఇంట్లో ఒక తల్లికో తండ్రికో ముందు ఫస్ట్ పిల్లలు చెప్పేది పేరెంట్స్ వినాలి. హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అందరితో కూడా ఈరోజు ఆ నేపథ్యంలో మేము ఏం చేస్తున్నామంటే రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తరఫున 26 జిల్లాల్లో కూడా ఏదైతే మాకు సంబంధించిన 28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ 28 డిపార్ట్మెంట్ హెచ్ఓడంతో కూడా మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4 జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అలాగే శ్రీకాకుళం కూడా చేయడం జరిగింది. 30 తేదీన, 31 తేదీన బాపట్ల, అలాగే ఒంగోలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా నంద్యాల, అలాగే కర్నూలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది యువత కూడా చాలా పెడదవ పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, విద్యా సంస్థలని మనం టార్గెట్ చేసి విద్యా సంస్థల్లో ఒక కమిటీలు ఏమని చెప్తున్నాం. ఏదైతే విద్యార్థులు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ప్రతి విద్యార్థులు 20 మంది నుండి 25 మందితో ఒక కమిటీలు ఏమని చెప్తున్న చిల్డ్రన్స్ క్లబ్లే, దాన్నే ప్రైవేట్ క్లబ్స్ అంటారు. ఆ కమిటీలు 20 మంది నుండి 25 మందికి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వాళ్ళని ఒక కమిటీలు వేసి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టేసి అవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో గత